అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అనగా 2024 జనవరి 20 నుండి డిసెంబర్ వరకు ధనుస్సు రాశిలో జన్మించిన వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగపరంగా ఎలా ఉండబోతోంది? ఈ 2023వ సంవత్సరంలో అంతగా కలిసి రాలేదు. మరి 2024లో ఎలా ఉండబోతోంది? ఏ ఏ మాసాలు మీకు అనుకూలంగా ఉంటాయి? అలాగే మీకు ఒక ముఖ్యమైన పరిహారాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక ఇతర ముఖ్య విషయంలో మీకు ఎలా ఉండబోతోంది, మీ ఆదాయ వ్యయాలు, రాజ్య పూజ అవమానాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో క్షుణ్ణంగా మనం తెలుసుకోబోతున్నాం. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ప్రతిరోజు మా టీవీలో ప్రసారమయ్యే టీవీ సీరియల్స్ టీవీలో కన్నా ముందే ఉచితంగా మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసే చూసుకోవచ్చు. మీరు విన్నది నిజమే. దీనికి కేవలం మీరు చేయాల్సిందల్లా దీనికి మేము ఒక వాట్సాప్ ఛానల్ ని ప్రత్యేకంగా రూపొందించాము. మీరు ఈ ఛానల్లో ఉచితంగా జాయిన్ అవ్వొచ్చు. మొదటి 100 మందికి మాత్రమే ఉచితం, కాబట్టి వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. వారందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఫలితాలు వర్తిస్తాయి. వీరికి ఈ 2024వ సంవత్సరంలో ఆదాయం 11 అయితే వ్యయం 5గా ఉంటుంది. ఇది మాత్రం బ్రహ్మాండంగా ఉందనే చెప్పుకోవాలి. ఇక రాజ్యపూజ్యం 7 అయితే అవమానం 5. ఈ 2024లో మీకు ఎలా ఉండబోతోంది అంటే, జనవరి 1 నుండి మే 1 వరకు శని భగవానుడు, బృహస్పతి ఈ రెండు గ్రహాల యొక్క ద్వంద్వ సంచారం ద్వారా ఈ సంవత్సరం మొదట్లో ధనస్సు రాశి వారు బ్రహ్మాండమైన ఫలితాలని చూస్తారు. మంచి సౌకర్యవంతమైన జీవితాన్ని కూడా అనుభవిస్తారు. ఇక చాలా రోజులుగా సంతానం లేని వారికి, అలాగే నూతనంగా పెళ్ళి అయిన వారికి ఈ 2024 మొదటి 6 నెలల్లోపు శుభవార్తని వింటారు. అలాగే మీకు సమృద్ధిగా అదృష్టం, శ్రేయస్సు లభిస్తాయి. దేవగురువు నుంచి మంచి స్థానంలో కనుక కూర్చున్నట్లయితే అదృష్టం, సంపద, విద్య, జ్ఞానం, వివాహం, సంతానం, గౌరవం పెరుగుతాయి. మీ శక్తిలో కూడా పెరుగుదల అనేది కనబడుతుంది. సాధారణంగా ధనస్సు రాశి వారు ఎలా ఉంటారు అంటే, వారు ఎప్పుడు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. వారు మాట మీద నిలబడతారు. నేను తీసుకున్న నిర్ణయమే భవిష్యత్తులో విజయవంతం అవుతుంది అని భావిస్తారు. దీనికి తోడుగా ఈ 2024వ సంవత్సరంలో గురువు ఇంకొంచెం అదృష్టాన్ని అందిస్తాడు. ధనస్సు రాశి వారి జాతకం ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. అయితే షుగర్ వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ కుటుంబ జీవితం గురించి మాత్రం ఎటువంటి డోకా ఉండదు. మే 1వ తారీఖు వరకు అయితే ఈ సంవత్సరంలోని 2వ భాగంలో బుధుడు చాలాసార్లు రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ చేస్తాడు. దీనివల్ల ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, ఈ సంవత్సరం మధ్యలో వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. మీకు వృత్తి, వ్యాపారాల పరంగా, కుటుంబ జీవిత పరంగా, వైవాహిక జీవిత పరంగా, ప్రేమ విషయంలోనూ వ్యతిరేక ఫలితాలు కనబడతాయి. అయితే బుధుడు రెట్రోగ్రేడ్ ట్రాన్సిషన్ చేసే అప్పుడు, అలాగే శని భగవానుడు తిరోగమన సంచారం చేసేటప్పుడు ఈ ప్రతికూల సమయంలో మీకు ఎవరి మద్దతు లభిస్తుంది అంటే, మీ జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఈ 2024లో అనేక అద్భుతమైన మార్పులు ఉండబోతున్నాయి. కుటుంబ వాతావరణంలో కూడా సానుకూల మార్పులు ఉంటాయి. అయితే కొన్ని సమయాల్లో మాత్రం కుటుంబ సభ్యుల మధ్య వాదనలు జరుగుతాయి. ఎప్పటి నుండి అంటే ఏప్రిల్ 2వ తారీఖు నుండి ఏప్రిల్ 25వ తారీఖు వరకు, ఆగస్టు 5 నుండి ఆగస్టు 29 వరకు, మళ్ళీ నవంబర్ 26 నుండి డిసెంబర్ 16వ తారీఖు వరకు ఈ సమయాల్లో ధనస్సు రాశి వారు వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఇక ఉద్యోగంలో మీ పై అధికారులతో మాటలు పడే అవకాశం కూడా ఉంటుంది.
కేవలం ఈ సమయాల్లో మాత్రమే మిగిలిన సమయమంతా మీకు అద్భుతంగా ఉండబోతోంది. మీ పాత అప్పుల నుండి కూడా ఈ సంవత్సరంలో విముక్తి పొందుతారు. మూడో ఇంట్లో శని భగవానుడు సంచరించడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. ధైర్యంతో పాటు విశ్వాసం కూడా గణనీయమైన పెరుగుదల ఉంటుంది. గతం కంటే కూడా ఈ సంవత్సరంలో ధైర్యంగా ఉంటారు. ఈ ధనస్సు రాశివారు శని భగవానుడు తిరోగమన సంచారం చేస్తాడు. ఆ సమయంలో జీవితంలో కొన్ని విషయాల గురించి పోరాడవలసి ఉంటుంది. ఈ ధనస్సు రాశివారు ఈ సమయాల్లో మీరు సహనాన్ని కోల్పోకూడదు. ఈ ధనస్సు రాశి వారికి శ్రీ క్రోధీనామ సంవత్సరంలో చాలా రోజులుగా నెరవేరని కోరికలు కూడా నెరవేరుతాయి. మీపై దైవ బలంతో పాటు గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ సంవత్సరం మీ చేతులతో ఏ పని చేసినా తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరంగా కూడా భారీ లాభాలు ఉంటాయి. బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల ఆదాయం అద్భుతంగా పెరుగుతుంది. అయితే ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ పూర్వీకుల ఆస్తి నుండి, మీరు చేసే ఉద్యోగం నుండి, మీరు చేసే వ్యాపారం నుండి భారీగా లాభాలను పొందుతారు. ఇక ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు మినహా పెద్దగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 4వ ఇంట్లో రాహువు సంచారం కారణంగా మీరు నివాసాన్ని మార్చవలసి ఉంటుంది. అంటే కొత్తగా సొంత ఇల్లు కట్టుకోవడంతో పాటు గృహంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 10వ ఇంట కేతువు సంచరించడం వల్ల మీ కెరీర్లో మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది అద్భుతంగా గోచరిస్తుంది. 2025 మొదటి 6 నెలల్లో మీకు ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది. సాధారణంగా ఈ ధనస్సు రాశిలో జన్మించిన స్త్రీలకు స్వేచ్ఛ ఉంటుంది. వారి కాళ్ళపై వాళ్ళు నిలబడాలి అని చూస్తారు. వేరొకరి మీద ఆధారపడటానికి ఇష్టపడరు. వేరే ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడరు. ఇలాంటి మనస్తత్వం ఉన్న ఈ ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం చివరిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా 2024 చివరి 3 నెలల్లో రహస్య శత్రువుల పట్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే మీ విజయాన్ని ఓర్వలేని వారు అసూయ భావంతో ఉంటారు. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా మీ సహ ఉద్యోగులను, మీ స్నేహితులను, లేకపోతే వారే మీ కుటుంబ సభ్యులుగా అనుకోవడం మాత్రం మంచిది కాదు. వారితో మీ భావాలు పంచుకోవడం మంచిదే, కానీ అదే మీ పాలిట శత్రువుగా మారే అవకాశం లేకపోలేదు. కాబట్టి జాగ్రత్త. అలాగే ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో మీకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి డబ్బును తిరిగి పొందే అవకాశం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఎవరికి కూడా రుణాలు అనేవి ఇవ్వకూడదు. ఖర్చులను కూడా నియంత్రించడానికి ప్రయత్నించండి. ఇక 2024 సంవత్సరంలో ఐటీ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా ఉండబోతోంది. అదనంగా మీ ఆస్తి విషయాలు కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. 2024 సంవత్సరం మొదటి అర్ధభాగంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. పెళ్లి కాని వారికి ప్రత్యేకించి 2024 సంవత్సరంలో సెప్టెంబర్, అక్టోబర్ వరకు శుక్రుడు అనుకూలంగా ఉండడంతో వివాహ ప్రయత్నాలు చాలా బాగుంటుంది. మీరు పూజించవలసిన దైవం శివుడు. గురువారం, సోమవారం శివారాధన చేయండి. కుదిరితే రుద్రాభిషేకం చేయిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీకు అదృష్టాన్ని ఇచ్చే రంగు పసుపు రంగు. ఇవి శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారి ఫలితాలు. మరి ఇంకా ఈ వీడియోని మీరు లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.